ఇప్పుడు బెంచ్ మీద ఉంటే ఉద్యోగం అనేది సెక్యూర్ కాదు. కొన్ని 30 డేస్, కొన్ని 3 మంత్స్ మళ్ళీ ప్రాజెక్ట్ లేవని బయటికి పంపించేస్తా ఉన్నారు. అండ్ ఒకవేళ ఎవరన్నా గానీ ఈ బెంచ్ మీద గానీ, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీకొచ్చి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ వల్ల జాబ్ పోయినోళ్ళు, మీరు ఇమ్మీడియేట్‌గా ఆల్టర్‌నేట్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ప్లాన్ జేసుకోవాలి. ఎవరెవరంటే కొంతమంది 6 మంత్స్ వర్క్ జేస్తుంటారు. కొంతమంది 3 ఇయర్స్ వర్క్ జేస్తుంటారు. కొంతమంది 2 ఇయర్స్ వర్క్ జేస్తుంటారు. ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి ఉద్యోగాలు పోయినోళ్ళు చాలామంది ఏం జేస్తున్నారంటే తెలిసి కాదు తెలియక నెలల తరబడి వెయిట్ చేస్తూ తెలియకుండానే 5, 6 మంత్స్, 8 మంత్స్ ఈ విధంగా వెయిట్ చేస్తా కెరియర్ గ్యాప్ అనేది తెచ్చుకుంటున్నారు. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా. బీజీవీ ఫెయిల్ అయ్యి జాబులు పోతే ఇమ్మీడియేట్‌గా మీరు జాబ్‌లనేవి ఎతుక్కోండి. పాయింట్ నంబర్ 1. ఇంకొకటొచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఉన్న సినారియోలో బెంచ్ మీద కొన్ని కంపెనీస్‌లో అయితే నెల రోజులకు మించి ప్రాజెక్ట్ అయిపోయిందా? ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఎగ్జిట్ ఇంటర్వ్యూ చేసి పంపిద్దామా అనే కంపెనీస్ ఉన్నాయి కొన్ని కంపెనీసు. సో, బీ అవేర్ ఆఫ్ దట్. మీరు అంటే చాలామంది ఈ టైంలో ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి చేస్తారంటే, మీరు కంపెనీ ఉంటారా? ఓకే. హాఫ్ సాలరీ ఇస్తాం, హాఫ్ సీటీసీ ఇస్తాం. ఎళ్ళిపోండి. లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్పి తెలియకుండా ఒక కన్‌ఫ్యూజన్‌లో పెడతారు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో గమ్మున ఒకవేళ ప్రాజెక్ట్‌లు లేవంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు హాఫ్ సాలరీ ఆఫర్ చేస్తే తీసేసుకొని, ఆల్టర్‌నేట్ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో సొంత నిర్ణయాలు ఎందుకంటే సింపుల్ థింగ్ ఒకటి చెప్తా. ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌లో మనము మనకై మనం డెసిషన్ తీసుకోవాలంటే మనం ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు కొన్నిసార్లు కష్టమైతది. సో, అందువల్ల ఇంకో సపోర్ట్ తీసుకోండి. ఇంకో సపోర్ట్ తీసుకొని ఆలోచన చేసుకోండి. ప్రోస్, కాన్స్ రాసుకోండి. ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా మార్కెట్‌లో జరుగుతా ఉంది. అండ్ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే డాక్యుమెంట్స్ తీసుకున్నారో ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ కంపెనీ నుంచి ఏదైతే మీరైతే ఎక్కడి నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రాబ్లమ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మనం ఏం చేసినా గాని కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపడి అస్సలు నిర్ణయాలనేవి తీసుకోవద్దు. ఓకే. క్లారిటీ. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే బెంచ్ మీద ఉన్నారు. ప్రాజెక్ట్ అయిపోయింది అంటే ఇమ్మీడియేట్‌గా ఇంకోటి ఎతుక్కోవడం మేలు. ఆ జాబ్ మీకు సెక్యూర్డ్ కాదు. ఎప్పుడైనా తీసేయొచ్చు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి ఉద్యోగాలు పోతే ఏం చేయాలి? ముందు ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలని ఆలోచించి అక్కడి నుంచి బయటికి రండి. ఎందుకంటే 3 మంత్స్ కంటే ఎక్కువ కెరియర్ గ్యాప్ ఉంటే మళ్ళీ దానికి మీరు ఎక్స్‌ప్లనేషన్ అనేది చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. ఓకే. ఇవన్నీ ఆలోచించుకొని త్వరగా డెసిషన్ తీసుకోండి. త్వరగా ముందుకెళ్ళండి. ఓకే. థాంక్ యూ.